హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో 40 సైజ్ ఉన్న బ్లౌజు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే ఈ 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ నేను ముందు వీడియోలో పెట్టాను, వెళ్ళి చూడండి. ముందు బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలంటే మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది, కుట్టడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఈ పిన్స్ మార్కెట్ లో దొరుకుతాయి. ఈ పిన్స్ మంచిగా మొత్తం క్లాత్ మొత్తం పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్ గా వస్తుంది, ముడత కూడా రాదండి. మనం స్క్వేర్ నెక్ కుడుతున్నాం కదా, ఈ స్క్వేర్ నెక్ కుట్టేటప్పుడు మూలల దగ్గర సూదిని కిందికి దింపి పాదాన్ని పైనకి లేపి మనము తిప్పుకోవాలండి క్లాత్ ని. అలా తిప్పుకొని కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో మూల దగ్గర కూడా సేమ్ అదే విధంగా చేయాలి. అలా చేస్తేనే కుట్టు మంచిగా నీట్ గా వస్తుంది. మనకి నెక్ కూడా చాలా మంచిగా వస్తుందండి. బ్యాక్ పార్ట్ ని మొత్తం పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని ఇలా మొత్తం చుట్టూ కుట్టిన తర్వాత ఆ పిన్స్ మొత్తం తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ను కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ అలాగే దానిపైన లైనింగ్ వేసుకున్న తర్వాత పిన్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పెద్ద కుట్టు పెట్టుకొని దీనికి కూడా చుట్టూ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెండు ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ కు బ్యాక్ పార్ట్ కి డాట్స్ మొత్తం అన్ని జాయింట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు క్రాస్ బెల్టులు కుట్టుకోవాలండి. క్రాస్ బెల్టులు ఎలా కుట్టుకోవాలంటే మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత లైనింగ్ ఎట్లుందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇలా పక్కకని మళ్ళీ లైనింగ్ మీదనే డబల్ కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఒక క్రాస్ బెల్ట్ కుట్టిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కాకపోతే ఇవి రెండు ఆపోజిట్ రావాలండి. అలా అయితేనే ఫ్రంట్ పార్ట్ కి మంచిగా సరిపోతుంది. చూడండి, క్రాస్ బెల్టులను ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ క్రాస్ బెల్టులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుంటున్నామండి. హ్యాండ్స్ కి లైనింగ్ క్లాత్ కి జాయింట్ పడుతుంది, అలాగే మెయిన్ క్లాత్ కి కూడా జాయింట్ పడుతుందండి. ఈ రెండిటికి జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కి జాయింట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ మధ్యలో ఒక కట్ మార్క్ పెట్టుకోవాలండి. హ్యాండ్స్ కూడా ఈ విధంగా పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఉల్టా ఉండాలి. దానిపైన లైనింగ్ వేసి చుట్టూ కుట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కి లోతు తీయాలండి. ఒక హ్యాండ్ ఉల్టా వేసి ఇంకో హ్యాండ్ సీదా వేసి ఒక సైడ్ హ్యాండ్స్ కి లోతు తీయాలి. అక్కడ 2 ఇంచెస్ మళ్ళీ హ్యాండ్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి 2 ఇంచెస్ పెట్టుకొని మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకొని కొంచెం కిందికి రౌండ్ గా 1/2 ఇంచ్ కలిసే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. లేదంటే మనకు అందరితో కట్ చేసుకుందామంటే కట్ చేసుకుంటారు. అలా మార్కింగ్ చేసిన తర్వాత అదే విధంగా కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లోతు కట్ చేసుకున్నాం కదా, మనకి గుర్తుండడానికి చాక్ పీస్ తోని ఒకటి మార్కింగ్ లాగా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు రావాలండి, అందుకనే మనం మార్కింగ్ పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్ కదా, ఈ స్క్వేర్ నెక్ కి నెక్ పీస్ కట్ చేసుకోవాలండి. లైనింగ్ డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉన్నాక వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ ని సగానికి మలిచి ఇలా లైనింగ్ కింద దానిపైన బ్లౌజ్ పెట్టి సమానంగా చూసుకొని దానికి ఒక లైన్ గీసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలానే అది తీసేసుకున్న తర్వాత కిందికి 1 ఇంచు మొత్తం చుట్టూ పెట్టుకొని నెక్ ఎట్లుందో అది కూడా 1 ఇంచ్ తోని అది కూడా స్క్వేర్ లాగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ 1 ఇంచు ఉంది కదా, ఈ 1 ఇంచు ఉండేటట్టు చుట్టూ కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ పీస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ పీస్ కట్ చేసుకున్నాం కదా, దానిని కింది వైపు సింగిల్ ఫోల్డింగ్ చేసి చుట్టూ కుట్టాలి. ఇలా కుట్టుకుంటే నెక్ పీస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసిన తర్వాత కూడా దారాలు బయటకు రాకుండా ఉంటాయండి. ఎమ్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్. చూడండి, నెక్ పీస్ కి కింది వైపు ఫోల్డింగ్ చేసి కుట్టాను. ఇప్పుడు ఈ నెక్ పీస్ ని బ్లౌజ్ కి కుట్టుకోవాలండి. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్టులు అవన్నీ కుట్టాను కదా, అవన్నీ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఆ నెక్ పీస్ ని కుట్టుకున్నాం కదా, దానిని బ్లౌజ్ కి కుట్టుకోవాలి. బ్లౌజ్ సీదా వేసి నెక్ పీస్ సింగిల్ ఫోల్డ్
ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, అది ఉల్టా వచ్చేటట్టు చూసుకొని నెక్ కు మంచిగా సెట్ చేసుకొని, మనకి నెక్ అక్కడిక్కడ పక్కకు జరుగుతుందంటే పిన్స్ పెట్టుకొని చాలా నీట్ గా కుట్టాలండి, లేకపోతే నెక్ అంత నీట్ గా రాదు. ఈ నెక్ కుట్టుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుండి కాకుండా మధ్యలో నుండి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలండి. అలా అయితే నెక్ ఇక్కడ జరగకుండా మూలలు కూడా చాలా నీట్ గా వస్తాయి. మూలల దగ్గర కూడా సూదిని కిందికి దింపి పాదాన్ని పైనకి లేపి మనం మంచిగా సెట్ చేసుకొని మళ్ళీ పాదాన్ని కిందికి దింపి కుట్టుకోవాలండి. రెండు మూలలు అంతే. నెక్ పీస్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా నెక్ పీస్ కుట్టుకున్న తర్వాత మధ్యలో మూలల దగ్గర కట్ మార్క్ పెట్టుకోవాలి, అక్కడక్కడ కూడా పెట్టుకోవాలండి. ఈ మూలల దగ్గరనైతే కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఉల్టా తీసేటప్పుడు స్క్వేర్ నెక్ చాలా నీట్ గా వస్తుంది. ఇలా కట్ మార్క్స్ పెట్టుకున్న తర్వాత దీనిని ఈ నెక్ పీస్ ని లోపలికి వేసేసి మళ్ళీ దాని పైనుండి డబల్ కుట్టు వేయాలి. చూపిస్తాను చూడండి ఈ విధంగా లోపలికి అనుకుంటూ దాని పైనుండి డబల్ కుట్టు వేయాలండి. లైనింగ్ కనిపించకుండా మంచిగా నీట్ గా సెట్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ మూల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా లైనింగ్ మంచిగా లోపలికి అనుకొని సూదిని కిందకి దింపి పాదాన్ని పైనకి లేపి మంచిగా సెట్ చేసుకోవాలి. నీట్ గా సెట్ చేసుకొని లైనింగ్ కనిపించకుండా చూసుకొని కుట్టాలండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. చూడండి చూపిస్తున్నాను, మంచిగా క్లియర్ గా చూపిస్తున్నాను మీకు. చూడండి నెక్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్ గా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి నెక్. వెనకాల సైడ్ నెక్ పీస్ ఉంది కదా, దీనికి ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేస్తున్నానండి. డాట్స్ ఎలా వేయాలంటే షోల్డర్ మధ్యలోకి మడిచి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టిన తర్వాత డాట్ పొడవు 3.5 ఇంచెస్, అలాగే డాట్ వెడల్పు అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక లైన్ స్ట్రైట్ గా గీసుకోవాలి. 1/2 ఇంచ్ ఉంది కదా, అది క్రాస్ గా గీసుకోవాలండి. ఒక డాట్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు రెండవ డాట్ కూడా సేమ్ ఇదే విధంగా రావాలంటే బ్లౌజ్ కి సగానికి మలిచి మనం చేయితోని రబ్ చేస్తే దానికి కూడా అచ్చు పడుతుంది. ఒకవేళ మామూలుగా పడితే మళ్ళీ చాక్ పీస్ తోని గీసుకోవచ్చండి. రెండు డాట్లు సేమ్ వస్తాయి. ఈ డాట్లను పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కుట్టుకోవాలి. డాట్స్ కుట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ కి 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా కింద వేయడానికి, ఇప్పుడు దాన్ని కుట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ సీదా వేసి ఇప్పుడు మనము 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, దానిని బ్యాక్ పార్ట్ మీద వేసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత దానిని ఇలా పక్కకని డబల్ కుట్టు వేయాలండి. చూడండి డబల్ కుట్టు వేయడం అయిపోయింది. దీనిని ఇలా లోపలికి ఉల్టా మడిచి పెద్ద కుట్టు పెట్టుకొని ఒక కుట్టు కుట్టుకోవాలి. మనము బ్లౌజ్ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత ఈ కుట్టును విప్పేసి ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా డబల్ కుట్టు వేసి కుట్టుకుంటే మనకి పక్కలకి జాయింట్లు చేస్తాం కదా, అప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అలా అని డబల్ కుట్టు వేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ పీస్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. దీనికి డబల్ ఫోల్డింగ్ అవసరం లేదండి, సింగిలే కదా, అందుకే సింగిల్ మీద కట్టుకొని 1 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకున్నాక నెక్ కుట్టుకోవాలి. రెండు ఫ్రంట్ పార్ట్లకి ఇలాగే నెక్ కట్ చేసుకొని కుట్టుకోవాలండి. ఫస్ట్ ఒక కుట్టు కుట్టిన తర్వాత మధ్యలోకి కట్ మార్క్ పెట్టుకోవాలి. కట్ మార్క్ పెట్టుకొని లోపలికి మడిచి మళ్ళీ డబల్ కుట్టు వేయాలండి. చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ కూడా కుట్టుకోవడం అయిపోయింది. లోపలిది ఎమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు టేప్ తోని కొలిస్తే 4.5 ఇంచెస్ ఉంది. ఆ 4.5 ఇంచెస్ కి ఆఫ్ కాకుండా కొంచెం కిందికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక డాట్ వెడల్పు అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా స్కేల్ తోని గీసుకోవాలండి. తర్వాత మెయిన్ డాట్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ షోల్డర్ మధ్యలోకి మడిస్తే ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ నుండి డాట్ వెడల్పు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ పెట్టుకోవాలంటే ఆ రెండు డాట్లని 2 వేళ్లతోని ఇలా అని ఆ 2 వేళ్ళు ఒక దగ్గరికి ఎప్పుడు వస్తాయో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్లు ట్రయాంగిల్ షేప్ లో ఉండాలండి. అలా వచ్చిన తర్వాత అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాక చంక భాగం సైడ్ ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్నాక డాట్ వెడల్పు అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని దానికి కూడా గీసుకోవాలి. ఈ 3 డాట్లు పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇంకో ఫ్రంట్ పార్టీకి కూడా ఇదే విధంగా డాట్లు రావాలంటే ఒక దానిపైన ఒకటి వేసి చేయితోని రబ్ చేస్తే దానికి కూడా అచ్చులు పడతాయి. ఒకవేళ మామూలుగా ఉంటే మళ్ళీ చాక్ పీస్ తోని గీసుకోవచ్చండి. డాట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఆ డాట్స్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలండి. డాట్స్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మనము 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది అక్కడ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఫ్రంట్ పార్ట్ పైన
ఉల్టా వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మర్చుకోవాలి. మర్చిన తర్వాత ఫస్ట్ కుట్టిన కుట్టు అలాగే కింద లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ రెండు కలిపి మళ్ళీ ఫోల్డింగ్ బయటికి రాకుండా లోపలికి కుట్టుకోవాలండి. కుట్టు కిందికి రానియకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఫోల్డింగ్ లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి. ఆ లోపల ఫోల్డింగ్ చేసాం కదా, దానిని బయటికి తీసేయాలండి. మెల్లమెల్లగా తీసిన తర్వాత చూపిస్తాను. ఇలా మొత్తం మంచిగా తీసిన తర్వాత మళ్ళీ దానిపైన నుండే డబల్ కుట్టు వేయాలి. మంచిగా సాఫ్గా అనుకుంటూ పైననే వేయాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయింది కదండి. ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. రెండు ఫ్రంట్ పార్ట్లు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలండి. షోల్డర్ మన వైపు వేసుకొని చూసుకోవాలి. కుడి వైపు ఉన్నదేమో ఉక్స్ పట్టి, ఎడమ వైపు ఉన్నదేమో కాజా పట్టి అని మనం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు కుడి వైపు ఉన్నది ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానికి ఉక్స్ పట్టి కుట్టుకోవాలి. ఉక్స్ పట్టికి మనము 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, దానిని ఫ్రంట్ పార్ట్ సీదా వేసి దానిపైన ఈ 1 ఇంచ్ తోని కట్ చేసుకున్న లైనింగ్ ని కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టుకోవాలి. కింది వైపు కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఆ లైనింగ్ క్లాత్ ని ఇలా పక్కకని మళ్ళీ దానిపైన డబల్ కుట్టు వేయాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి మళ్ళీ ఆ లైనింగ్ క్లాత్ ని డబల్ ఫోల్డింగ్ చేసి ఇంకో కుట్టు కుట్టుకోవాలండి. ఇలా మంచిగా నీట్ గా కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టిని కుట్టుకోవాలండి. కాజా పట్టికి మనము కట్ చేసేటప్పుడు ముందే 2 ఇంచెస్ పెట్టి కట్ చేసుకున్నాం కదా, దానిని ఇప్పుడు కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి దానిపైన ఈ 2 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దానిని పెట్టి కొంచెం ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. కింది వైపు కూడా కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసిన తర్వాత దీన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసి ఇంకో కుట్టు కుట్టాలి. ఈ కుట్టు కుట్టిన తర్వాత దాని పక్కకేనే ఇంకో కుట్టు కుడితే ఆ రెండు కుట్ల మధ్యలో కాజాలు వస్తాయండి. ఉక్స్ పట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసి దానిపైన బ్యాక్ పార్ట్ ని ఉల్టా వేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ 1/2 ఇంచ్ లోపలికి కుట్టుకోవాలండి. దీనికి డబల్ కుట్టు వేయాలి. రెండు షోల్డర్లు ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి, షోల్డర్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. మనం ముందే హ్యాండ్స్ కి లోతు తీసాం కదా, లోతు తీసిన తర్వాత కూడా మనకు గుర్తుండడానికి చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కి ఈ మార్కింగ్ చేసేది వచ్చేటట్టు చూసుకొని కుట్టాలండి. మళ్ళీ మనం హ్యాండ్ కి మధ్యలో ఒక కట్ మార్క్ పెట్టాం కదా, ఆ కట్ మార్క్ షోల్డర్ మధ్యలో పెట్టి ఫస్ట్ ఒక సైడ్ కుట్టుకోవాలి. ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ అవతల సైడ్ ది కుట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి డబల్ కుట్టు వేయాలండి. ఇలా వేస్తే గట్టిగా ఉంటుంది. హ్యాండ్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్ గా వచ్చింది హ్యాండ్. రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ కి బార్డర్ లేదు కాబట్టి 1 ఇంచ్ తోని లోపలికి మడిచి కుట్టుకోవాలి కదా. అయితే హ్యాండ్ చివరన ఫస్ట్ సింగిల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. అలా కుట్టిన తర్వాత హ్యాండ్ కి పాత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ పాత బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది లోపలికి మడిచి కుట్టాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది లోపలికి మడిచి కుడుతున్నాం కదా, ఈ కుట్టు పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కుట్టు విప్పేసి ఎమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ నుండి లాస్ట్ కి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి కింది వైపు దాకా. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని హ్యాండ్ లూజు అలాగే చంక దగ్గర కింది భాగం సైడ్ 3 మార్కింగ్లు పెట్టుకొని ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా ఒక లైన్ అన్న గీసుకోవాలి. లేదంటే మనకి గుర్తుంటే ఆ మార్కింగ్ల మీద నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఆ కుట్టు వేసిన తర్వాత దాని పక్కకే ఇంకా 2-3 కుట్లు ఎక్స్ట్రా వేయాలండి. ఒకవేళ బ్లౌజ్ టైట్ అయినా గానీ విప్పుకోవడానికి ఉంటుంది. రెండు వైపులా ఇలానే కుట్టుకోవాలండి. ఇంతేనండి బ్లౌజ్ కుట్టడం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్క్వేర్ నెక్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.